యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్లేస్ ఏంటంటే గిత్సేమనే తోట. అసలు ఈ యొక్క గిత్సేమనే తోటలో ఏమున్నదో ఈరోజు మీతో నేను కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో ప్రభువున చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మేము అందరికీ కూడా నాకు శుభాలు తెలియపరుస్తా ఉన్నాను. సిద్ధపడండి. దేవుని యొక్క మాటలు వినడానికి మీ అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 26వ అధ్యాయం అక్కడ 36వ వచనంలో రాయబడిన మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనము ఈ విధంగా రాయబడుతుంది. అంతట యేసు వారితో కూడా గిత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండండి శిష్యులతో చెప్పాను. ఇప్పుడు మనము ఏదైతే యేసు ప్రభువారు గిత్సేమనే తోట వెళ్ళి ప్రార్థన చేస్తాను అంటున్నారో అదే గిత్సేమనే వనంలో మనం ఉన్నాం. చూడండి, గిత్సేమనే వనాన్ని మీరు చూస్తూ ఉన్నారు. నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గిత్సేమనే వనము. శిష్యులతో చెప్పి మీరు ఇక్కడే ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని రాయబడింది. అయితే ఎవరెవరు వెళ్ళారు అని మనం గమనిస్తే 37వ వచనము పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను ఎంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుడుకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి నిలిచి నాతో కూడా మెలుగుండకు రండి వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువారు సర్వాన్ మానవుల కొరకు ఆయన త్యాగం చేసుకున్నాడండి. ఏం త్యాగం చేశాడంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఏ బంధమైతే ఏ దోను తోటలో తెగిపోయిందో, ఏ బంధమైతే సాతానుగాడు దొంగిలించాడో అదే బంధాన్ని కలపటానికి ప్రియకుమారుడైన యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చాడండి. వచ్చి అంటున్నాడు కదా, మరణమగునంతగా బహు దుఃఖములో ఆయన మునిగి ప్రార్థన చేస్తామన్నాడు. ప్రార్థన చేస్తూ వారితో అంటాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు మన కుటుంబాల్లో, ఈరోజు మన సంఘాల్లో ఎంతమంది మెలకుగా ఉంటున్నాం? ఎంతమంది దేవుని కొరకు ప్రార్థనతో నిలబడుతూ ఉన్నాం? ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభువారు సర్వ మానవాళి పాపాల కొరకు సిలువలో యాగమవటానికి ముందు రాత్రి, అది గురువారం రాత్రి ఇక్కడే, ఇప్పుడు మీరు ఏ స్థలంలో అయితే చూడబడుతూ ఉన్నారో, ఏ స్థలంలో అయితే మీరు ఉంటూ ఉన్నారో అదే స్థలములో యేసు ప్రభువారు గురువారం రాత్రి ఇక్కడే ఆయన మరణమగునంతగా దుఃఖముతో ఉండి ప్రార్థన చేసిన స్థలం అన్నమాట. అప్పుడు చూడండి, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పాను. కొంత దూరం వెళ్ళి సాగిలపడి తండ్రి, చూడండి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె, చూడండి ఏ గిన్నె అంటే సర్వ మానవాళి పాపాలు ఆ గిన్నె అందులో కనిపిస్తూ ఉంటే ఆయన ప్రాణము అందులో కనిపిస్తూ ఉంది. తండ్రి అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, తండ్రితో అంటున్నాడు, ప్రభా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయండి. అసలు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మరి ఎందుకు తీసేయమంటున్నాడు అంటే ఆ గిన్నెలో ఆయన ప్రాణం కనిపిస్తూ ఉంది. ఆ గిన్నెలో ఆయన ప్రాణం కనిపిస్తూ ఉంది. ప్రాణం కనిపిస్తూ ఉంటే ఆయన చెమటంట రక్తంగా మారింది. చెమట రక్తంగా ఎప్పుడు మారుతుందో తెలుసా ఒక వ్యక్తికి? ఆ వ్యక్తి తట్టుకోలేని యొక్క దుఃఖము, తట్టుకోలేని యొక్క టెన్షన్ వచ్చినప్పుడు చెమట ఏమైపోద్దంటే మన బాడీలో ఉండవలసిన ఆ మలినమంతా కూడా ఏమవుతుందంటే రక్తంగా మారిపోతుంది. అయితే
ఈ రక్తాన్ని చూచి అయినా ఈరోజైనా మనము దేవుని దగ్గరికి వస్తా ఉన్నామా? యేసు ప్రభువారు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారు మానవుల దగ్గరకు వస్తే మానవులైన మనము ఆ పాపాన్ని, ఆ లోకాన్ని విడిచిపెట్టి యేసు దగ్గర రావటానికి ఆటంకాలేంటి? ఎందుకు ఆటంకపడుతున్నావు? దేవుడు ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చాడు కదా. చాలామంది దినాన్ని చూడలేంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. సజీవ లెక్కలో ఉంచి కాపాడిన యేసుకు దగ్గర రాలేవా నువ్వు? ఆయనకు తండ్రితో కుడిపాక్షంగా ఉండవలసిన యేసు ప్రభువారు విడిచిపెట్టి భూమి మీదకు మానవుడిగా వస్తే, దైవ కుమారుడిగా వస్తే, మరి నీకున్న కొంచెం పాపము, కొంచెం ధనము, కొంచెం యొక్క గర్వము విడిచిపెట్టి దేవుని దగ్గర రావడానికి కోపం ఏంటి? ఇంకా నీకు ఏంటి ఇబ్బంది? ఒకవేళ ఏదన్నా గనక ఉంటే సరి చేసుకోవడానికి వస్తే మన బ్రతుకులు మార్చబడతాయి. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో కొంత దూరం వెళ్ళి నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నె నా యొద్ద తొలగించమని చెప్పి మాట్లాడిన స్థలం అన్నమాట ఇది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అక్కడే ఇంకా చూడండి, అక్కడ చూస్తూ ఉంటే అక్కడ 40వ వచనం చూడండి. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించే చూచి ఒక గడియనను నాతో కూడా మేల్కొనలేరా? చూడండి, దేవుడు అడుగుతున్నాడు, ఒక్క గడి అయినా మీరు మేల్కొనలేరు నా కొరకు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు చూడండి 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మళ్ళీ 2వ మారు కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటాడు. నా చిత్తం కాదు, మీ యొక్క చిత్తము సిద్ధించుగా కానీ తండ్రితో ప్రార్థన చేసిన ప్రాముఖ్యమైన స్థలము. ఇందులో 2వ ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడే ఆఖరి యొక్క ప్రభు బల్లారాధన కార్యక్రమం, ప్రభు బల్ల కూడా అందించిన స్థలం కూడా ఇదే. 12 మంది శిష్యుల్లో ఒక్కడై ఉన్న ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని అప్పచెప్పింది స్థలం ఇదే. ఈ గెత్సేమనే తోటలోనే యేసు ప్రభు వారు 12 మంది శిశువులకి తన శరీరాన్ని పంచిపెడుతూ మీరు చేయవలసినేదో త్వరగా చెయ్యి అని ఇచ్చి పంపించిన తర్వాత ఇస్కరియోతు వచ్చి బోధకుడా, చూడండి చాలామంది అంటారు ఈరోజు బోధకుడు కనిపిస్తే పెదలతో మాట్లాడుతూ ఉంటారు, బోధకుడా అని ముద్దు పెట్టుకుంటాడు. వెంటనే అక్కడున్న వారు వచ్చి ఆయన పట్టుకుంటారు. చూడండి, మరి అంత దారుణము. ఈరోజు మనుషులు హృదయంలో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. కానీ క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా మన బ్రతుకుల్లో సత్యమే ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క పగటి వేళ ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మనం ఎలా ఉన్నాం? సత్యాన్ని చెబుతూ ఉన్నామా? సత్యం మాట్లాడుతున్నామా? సత్యాన్ని ప్రకటిస్తున్నామా? అయితే నా బ్రతుకులో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అసలు ఈ దేశం కానీ ఈ యొక్క గ్రంథాన్ని కానీ పట్టుకోవడానికి యోగ్యంగా నా బ్రతుకును యేసయ్య మార్చుకున్నాడు. మలినమైన నా బ్రతుకును మధురంగా మార్చుకున్నాడు. ఆయన కొరకు ఆయనను ప్రకటించే గొప్ప భాగ్యం నాకు భూమి మీద అనుగ్రహించాడు. ఈ యొక్క భాగ్యము ఎంతోమందికి గన దొరకదు, అందులో నాకు ఒకటి దేవుడు ప్రసాదించాడు. కనుక యెరూషలేము నుండి ఈ యొక్క గెత్సేమనే తోటలో నుండి మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను. ఈ పగటి వేళ మీరు కూడా ఈ మాటలు వినండి, మన బ్రతుకులు మార్చుకుందాం. దేవుడు రాకడ సమీపంగా ఉంది కనుక మన బ్రతుకులు మార్చుకుని ఎక్కడైతే ఏ దావగడైతే చూడండి, ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తూ ఉన్నారు చూడండి, అక్కడ తూర్పు గుమ్మం ఏ గుమ్మం గుండంతే యేసు ప్రభువారు వెళ్ళారో మళ్ళా అదే గుమ్మంలో నుండి ఆయన వెళ్ళబోతున్నాడు, రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అక్కడ మీకు చెప్తూ ఉన్నాను, యేసు ప్రభువు వస్తే నువ్వు ఎక్కడుంటావు? యేసు ప్రభువు వస్తే మన బ్రతుకులు ఎక్కడున్నాయి? ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ రాత్రి అయినా ఈ పగటి వేళ అయినా మన బ్రతుకులు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఒక ఇస్కరియోతు యూదా పగ తీర్చుకున్నాడు, కానీ ఇస్కరియోతు యూదా డబ్బు ఉందనుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. నువ్వు యేసు ప్రభుతో ఎంతతో ఉన్నావు? యేసు ముందు ఎంతతో ఉన్నావు? యేసుతో నువ్వు ఎక్కడున్నావు?
ఒక్కసారైనా జ్ఞాపం చేసుకో. యేసు ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. యేసుతో నువ్వు నడువు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఎందుకంటే ఎంతోమందికి లేని భాగ్యము, కృప మన యేసే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ స్థలంలో ఉండి మీకు అందరికీ కూడా నా మాటలు అందిస్తూ ఉన్నాను. మీకు అందరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ గెత్సేమనే తోటలో యేసు ప్రభువారు ఇక్కడే మోకరించి ప్రార్థన చేశారు కనుక చూడండి, అక్కడ మీరు చూడండి, అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనం యేసు ప్రభువారు ఎక్కడైతే మోకరించారో అక్కడే నేను మోకరించి మీ అందరి కొరకు చూస్తాను, మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యేసు ప్రభువారు మోకరించిన స్థలంలో మీకు అందరి కొరకు నేను మోకరిస్తామని అక్కడ ఫోటో కనిపిస్తుంది. యేసు ప్రభువారు ఇదిగో నా గిన్నె, ఇదిగో ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించమని ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో ఈ లైవ్లో లేదా ఈ యొక్క వీడియోలో చూస్తున్న మీ అందరి కొరకు కూడా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయాలని నా మాటలు అందిస్తా ఉన్నాను. దేవుడు మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన రాత్రంతా కూడా ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలని, మా దేశాన్ని మీరు కాచి కాపాడారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధానంలో నీ ప్రియబిడ్డలుగా మల్లిక్ గారితో కలిసి ఈ రీతిగా మీ ఇద్దరం కలిసి ఈ స్థలాన్ని దర్శించి ఈ మాటలు అందించడానికి మీరు మా కృప చూపారు కనుక ఈ మాటలు వింటున్న బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరికి ఏ యొక్క వ్యాధి రోగం ఉందో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభా మీతో నడవటానికి ప్రభా ఏది ఆటంకంగా ఉందో ప్రభా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించి మీతో మాట్లాడే భాగ్యము, కృప మీరు అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న బిడ్డలు, పంపిస్తున్న బిడ్డలు, షేర్ చేస్తున్న బిడ్డలు, ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి మల్లిక్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు బహుగా దీవించమని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఈ సేవ పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి మీరు ఆక్రమిత రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే ధన్యత, కృప మీరు మాకు అనుగ్రహిస్తారని ఉదయకాల సమయంలో చిన్న ప్రతిభ తెచ్చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అనుగ్రహ సహవాసము ఈ మాటలు వింటున్న బిడ్డలకు, ఈ యొక్క ప్రార్థన లేఖించే బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతో నిండును గాక. ఆమేన్. అందరికి వందలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.